గురువుగారు అందరూ ఏంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ పక్కన రాజకీయాలతో పాటు సినీ రంగంలో కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు గత కొంతకాలంగా సినిమా రంగంలో కొంచెం నిదానంగా సాగుతున్నారు పవన్ కళ్యాణ్. దానికి సంబంధించి ఇప్పటికీ చాలా సినిమాలు పెండింగ్ లోనే ఉన్నాయి, ఇంకా పూర్తి చేయాల్సినవి. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఇప్పటికీ ఆ సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు తెర మీదకి వస్తాయని చెప్పి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ జాతక ఫలితాలు ఏ విధంగా ఉంది? సినీ రంగం వైపు ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి. 8 ఆదాయం, 14 ఖర్చు, 4 రాజ్యపూజ్యము, 5 అవమానం. ఆరోగ్యరీత్యా బాగానే ఉంది. మకర రాశి వారికి తృతీయంలో షష్టగ్రహ కూటమి అవుతుంది. ధనాధిపతి శని అవుతాడు. తృతీయంలో బలంగా ఉన్నాడు. ధనాధిపతి బాగానే ఉన్నాడు. శుక్రుడు వక్రించి తృతీయంలో ఉన్నప్పుడు వక్రించిన శుక్రుడు బాగా మంచిగా చేస్తాడు. శుక్రుడు కళారంగాన్ని సూచిస్తాడు. ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమాలు పెండింగ్ ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పెండింగ్ అన్ని చేయటం, కళారంగాన్ని కూడా స్పెండ్ చేస్తారు. కొన్ని నిర్ణయాలు కఠినాత్మకంగా తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం. ఆయన మనుగడకి భవిష్యత్తుకి పునాదులు వేస్తాడు ఈ సంవత్సరం. ఆయన నమ్ముకున్నవారు, ఆయన అభిమానులు మానసికంగా కొంత కలత చెంది అసహనానికి గురవుతారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కూడా కఠిన నిర్ణయాలు తీసుకుని కొనసాగిస్తారు. అవి సానుకూలంగా మలుచుకుని ఆ యొక్క అసహనంతో ఉన్న స్నేహితులు కానీ, ఆయన మద్దతుదారులు కానీ మళ్ళీ ఆయనకు అనుకూలంగా మారి పాజిటివ్గా వెళ్ళిపోతారు. అంత జరుగుతుంది ఈ సంవత్సరం. కొన్ని కొత్త మార్పులు, డిఫరెన్సెస్ వస్తాయి పవన్ కళ్యాణ్ గారు.